హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సీ స్క్వేర్. ఈరోజు మనం ఉషా జనోమ్ స్టిచ్ మ్యాజిక్ ఈ మిషన్ ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ బేసిక్ నుంచి నేను మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్ మిషన్ గురించి తెలియని వాళ్ళ గురించి కూడా ఇది ఈజీగా చేసేయచ్చు, మిషన్ కుట్టేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ బాబిన్లోకి దారం ఎలా ఫిల్ చేసుకోవాలనేది చూడాలి. ఇది ఆటోమేటిక్గా ఇక్కడే ఇచ్చేస్తాడు, మిషన్లో ఇన్బిల్ట్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ దారం పెట్టి ఈ కార్నర్లో ఒక స్క్రూ లాగా ఉంది కదా, అక్కడ ఇంకో దారం పెట్టి బాబిన్లోకి కొంచెం దారం ఎక్కించుకొని అందులోకి నొక్కేసి దాన్ని రైట్ సైడ్కి పుష్ చేయాలన్నమాట. పుష్ చేసిన తర్వాత మనకి పెడల్ ఇస్తారు కదా, ఆ పెడల్ని ప్రెస్ చేస్తే ఈజీగా మూవ్ అయిపోతుంది. నెక్స్ట్ బాబిన్ కేస్లోకి బాబిన్ని పెట్టేసి కింద ఇచ్చిన స్లాట్లో పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఇన్ని రకాలుగా మనం ఈ మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి సూదులు. దీనిలో ట్విన్ నీడిల్ కూడా ఉంది, అంటే ఒకటే నీడిల్, అంటే ఒకటే దానికి రెండు సూదులు ఉన్నాయి. మనం సూది మార్చుకుని ఒక కుట్టు వచ్చేలాగా మనం చూస్తాం కదా, అలాగా దానికి రెండు సూదులు ఉన్నాయి. సో నేను ఇప్పుడు మీకు అది స్టిచ్ చేసి చూపిస్తాను అనమాట. ఎన్ని రకాలుగా అయితే వస్తాయో అన్ని రకాలుగా చూపిస్తాను. ఇది జస్ట్ మనకి 2 లైన్స్ లాగా రావడం కూడా కాకుండా కొన్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసి ఉన్నాయి. అవేంటి అంటే ఎంబ్రాయిడరీ లాగా, సింపుల్ ఎంబ్రాయిడరీ. మనం ఇప్పుడు బ్లౌజ్ నెక్కి చిన్నగా వర్క్ చేసుకోవాలి అంటే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. బయట వాళ్ళకు కూడా చాలా సింపుల్గా చేసేసి మనం ఎంత కావాలంటే అంత ఛార్జ్ చేయొచ్చు దానికి ఉన్న వర్క్ని బట్టి. సో దానికోసం మనం ఇప్పుడు ఈ పాదం తీసుకోవాలి, ఈ ఫుట్ తీసుకోవాలన్నమాట. ఫుట్ ఇన్సర్ట్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ మనకి బ్యాక్ సైడ్లో ఒక చిన్న బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసాము అంటే ఈజీగా పెట్టేయచ్చు. సో ఈ నీడిల్ కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేస్తే ఈ బటన్ లాంటిది ప్రెస్ చేస్తే హుక్ లాంటిది నీడిల్ పాదం ఊడి వచ్చేస్తుంది. మళ్ళీ మనం బాగా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే దాన్ని బాగా ప్రెస్ చేయాలి. బ్లాక్ కలర్లో ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కితే నీడిల్ అనేది పైకి వెళ్తుంది కదా, మనకు తెలిసింది. అది ఫుట్ ఊడిపోవాలి అంటే కనిపించేది చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కటింగ్ ఆప్షన్ కూడా ఇచ్చేసాడు, థ్రెడ్ కట్ చేసుకోవడానికి. అండ్ థ్రెడ్ సూదిలోకి ఎక్కించడానికి కూడా చాలా ఈజీ ఆప్షన్ ఇచ్చాడు. సో మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది సూదిలోకి దారం ఎక్కించడానికి కష్టపడిపోతూ ఉంటారు, బట్ ఇది కూడా చాలా సింపుల్గా ఇచ్చేసాడు దీనిలో. అండ్ ఇప్పుడు మనం 2 నీడిల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 2 థ్రెడ్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను పింక్ అండ్ స్కై బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్స్ని యూజ్ చేస్తున్నాను దీనిలో. మీరు నార్మల్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ థ్రెడ్ అంటారు, లేదంటే సిల్క్ థ్రెడ్స్ అంటారు. ఇప్పుడు చాలా ఎక్కువగా బ్యాంగిల్స్ చేస్తున్నారు కదా, మీకు ఐడియా ఉంటుంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అని. అలాంటి బ్యాంగిల్స్ అనమాట ఇవి. నేను మీకు సూదిలోకి దారం ఎక్కించేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. సింగిల్ సూదిలోకి అయితే ఎక్కించవచ్చు, కానీ బట్ డబల్ సూదిలోకి కొంచెం దాంతో యూజ్ చేయడం అనేది అవ్వదు. దీనికి కొంచెం జాగ్రత్తగానే ఎక్కించుకోవాలి. అండ్ ఇలా 2 సూదుల్లోకి 2 దారాలు ఎక్కించేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది నేను మీకు ప్రతి స్టిచ్ చేసి చూపిస్తాను. వీడియో లెంతీగా ఉందని మాత్రం అస్సలు అనుకోవద్దు. చివరి వరకు చూస్తే కానీ నేను మీకు ఇచ్చే మధ్యలో ఇచ్చే టిప్స్ కూడా యూజ్ అవుతాయి. సో మీరు అస్సలు స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో చూడండి. దారం ఎక్కించడానికి ఇప్పుడే అంత కష్టపడిగా అవుతున్నామో చూడండి, బట్ సింగిల్ సూదిలోకి మాత్రం చాలా ఈజీగా ఎక్కించేయచ్చు. ఇది కూడా చాలా ఈజీ. అండ్ ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఈ మిషన్లో ఇక్కడ నా హ్యాండ్ దగ్గర, లెఫ్ట్ హ్యాండ్ దగ్గర పైన ఒకటి చిన్న బ్లేడ్ లాంటిది ఇచ్చాడు. దాంతో మనం కత్తెర పెట్టకుండా ఈజీగా మనం థ్రెడ్స్ని కట్ చేసేసుకోవచ్చు. మనం ఇప్పుడే కాదు, కుట్టేటప్పుడు కూడా కత్తెర పెట్టి కట్ చేసుకోకుండా జస్ట్ ఇలాగ పైకని ఇలా స్వాప్ చేస్తే థ్రెడ్ అనేది కట్ అయిపోతుంది అనమాట ఈజీగా. ఈ 2 థ్రెడ్స్ని చాలా జాగ్రత్తగా సూదుల్లోకి ఎక్కించేసుకొని దాని కింద నుంచి బయటికి తీసుకోవాలి. 2 మిక్స్ అవ్వకూడదు, మిక్స్ అయ్యాయి అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని కేర్ఫుల్గా చూసుకోవాలి. నేను మీకు ఈ మిషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేనైతే అమెజాన్లో బిగ్ బిలియన్ డేస్లో పర్చేస్ చేశాను.
సో చూసారు కదా, రెండిట్లోకి ఎక్కిచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, స్టిచ్ ఫంక్షన్స్. ఈ లాస్ట్ 4 మాత్రం ఎంబ్రాయిడరీ చేసినట్టే వస్తాయి, చాలా బాగుంటాయి. నేను మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. నేనైతే ఇక్కడ ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఈ వీడియో వాయిస్ రికార్డింగ్ చెప్తున్నాను. ఇది వచ్చేసి నేను కాటన్ క్లాత్ 2 పొరల మీద తీసుకున్నాను. బట్ మీరు ఇది కాటన్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు మాత్రం కింద క్లాత్ కింద ఏదన్నా ఒక పేపర్ పెట్టుకున్నారు అంటే ముడతలు రాకుండా ఉంటాయి. నేనైతే ముందే చెప్తున్నాను, నాకు ఈ క్లాత్ మీద ముడతలు వచ్చేసాయి. సో చూడండి, ఇక్కడ పైన స్టిచ్ ఫంక్షన్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. 2.5 to 3 స్టిచ్ విడ్త్ పెట్టుకుంటున్నాను. ఈ కిందది వచ్చేసి 5లో అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ కింద మనకి స్టిచ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఏబిఏఏసిడి. మనం అక్కడ ఈ రొటేటర్ ఉంది కదా పైన, ఆ రొటేటర్ని ఆ స్టిచ్ ఫంక్షన్ దగ్గరికి రొటేట్ చేసుకోవాలి. ఏ కావాలంటే ఏ, బి కావాలంటే బి, సి, డి, అలా ఎక్కడ ఏ స్టిచ్ కావాలంటే ఆ స్టిచ్ ఫంక్షన్ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ స్టిచ్ ఫంక్షన్ ఏసిడికి ఇలా స్వాప్ చేసేటప్పుడు సూది మాత్రం పైకే ఉండాలి, లోపలికి ఉండకూడదు. ఎందుకంటే అది మూవ్ అవుతుంది సూది, దానికి ఆ ఫంక్షన్కి అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి. నేనైతే ప్రతి దానికి స్టిచ్చింగ్కి నేను బయటికి థ్రెడ్ని కట్ చేయకుండా, బయటికి తీయకుండా నేను మీకు జస్ట్ ఇలా కుట్టి చూపిస్తున్నాను అనమాట. సో మీరు కూడా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి, నేను మీకు క్లియర్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఒక్కొక్క స్టిచ్ అయిపోయిన తర్వాత మూవ్ చేసుకుంటున్నాను. ఆ రొటేటర్ని మూవ్ చేసిన తర్వాత, మూవ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నీడిల్ పైకే ఉండాలి. సో అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక్కసారి మీరు కొంచెం ఫాస్ట్గా డ్రాగ్ చేసి లాగి కుట్టారు అంటే కుట్టు దూరంగా వస్తుంది. అదే నార్మల్గా స్టిచ్ చేశారు అంటే కుట్టు చాలా ఈజీగా నీట్గా వస్తుంది, దగ్గరగా వస్తుంది. సో ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత లాస్ట్ 4 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, పై లైన్లో 4, కింద లైన్లో 4. ఈ పై లైన్లో ఉన్నవి రావాలంటే ఇలా నార్మల్గా పెట్టేసుకొని ఈ రొటేటర్ని రొటేట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. అండ్ కింద లైన్లోవి కావాలి అంటే నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ వీడియో రికార్డ్ చేసిన టైంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పట్లేదు. సో మీ ఎవరన్నా కానీ ఇంట్లో ఉండి మిషన్ కుట్టుకోవాలి, మిషన్ బాగా నేర్చుకొని స్టిచ్ చేసుకొని ఒక చిన్న స్మాల్ స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అంటే మాత్రం ఇది నా రివ్యూ మాత్రం చెప్తున్నాను. చాలా బాగుంది, మనకి అఫోర్డబుల్గా ఉంది. అఫోర్డబుల్గా అంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. సో మీరు కూడా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీ ఎవరైనా కావాలన్నా కానీ పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ లైన్లో స్టిచ్చెస్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, చివరి వరకు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి చివరిది. ఈ ఫస్ట్ లైన్లో దీని వరకు ఉన్న స్టిచ్చెస్ చూడండి ఎంత బాగా వచ్చాయో. నెక్స్ట్ కింద లైన్లో అవి రావాలి అంటే ఏఏసి సేమ్ అవే ఉన్నాయి కదా, ఈ ఫంక్షన్స్ అన్నీ రావాలి అంటే -S.S ఉంది చూసారా, అక్కడికి దాన్ని మూవ్ చేసుకోవాలి. S.S దగ్గరికి మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది కింద మనకి కాలమ్స్ ఇచ్చారు కదా, ఆరెంజ్ కలర్లోవి, ఆ ఆరెంజ్ కలర్లోవి రావాలి అంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, కుట్టు మాత్రం చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను మీకు ముందుగానే చెప్పాను కదా ముడత వచ్చింది నాకు అని. సో కింద కనుక పేపర్ పెట్టి మనం స్టిచ్ చేసాము అంటే ఆ కొంచెం ముడత అనేది కూడా రాకుండా చాలా నీట్గా ఉంటుంది. మనకి అసలు రెడీమేడ్ది తీసుకున్నాం, మనకి మనం కుట్టుకున్నాం అన్నట్టు అస్సలు ఉండదు. కొంతమందికి హాబీ ఉంటుంది కదా ఇంట్లో స్టిచ్ చేసుకునే హాబీ. సో మీరు అలాంటి వాళ్ళు దీన్ని అఫోర్డబుల్ అంటే మీరు ట్రై చేయొచ్చు. మీరు కావాలి అంటే దీన్ని టేబుల్ టాప్ మీదైనా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంకా టేబుల్ టాప్ సెట్ చేసుకోలేదు కాబట్టి నేను దీన్ని కింద నేల మీద పెట్టి చూపిస్తున్నాను. బట్ దీన్ని నేల మీద పెట్టుకొని కుట్టుకునే కన్నా టేబుల్ టాప్ మీద పెట్టుకొని కుట్టుకుంటేనే చాలా బాగుంటుంది. మనకి కింద కూర్చుంటే ఇది హైట్ తక్కువలో ఉంటుంది కాబట్టి కొంచెం నడునొప్పి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ ఇవన్నీ ఈ
ఫంక్షన్స్ అన్నీ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఒక 4 ఉంటాయి, దాన్ని మనం ఎంబ్రాయిడరీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ 4కి మనకి స్టిచ్ గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ స్టిచ్ గ్యాప్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ నేను లాస్ట్ 4కి అడ్జస్ట్ చేసి చూపిస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేసి అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాను. నేను మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో ఒకటి చేశాను. నెక్స్ట్ ఇది స్టిచ్ ఫంక్షన్స్ అనమాట. ఉషా జను స్టిచ్ మ్యాజిక్ ఈ మోడల్ పేరు. సో చూసారు కదా, మనం ఇప్పుడు మైనస్లో పెట్టుకున్నాము. మైనస్లో ఉండి ఏ ఫంక్షన్ దగ్గర ఉన్నామో చాలా క్లియర్గా చూపిస్తాను, చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇదే మెయిన్ మీకు ఎంబ్రాయిడరీ లాగా కూడా యూజ్ అయిపోతుంది. సింపుల్గా కొంతమంది పెద్దవాళ్ళు హెవీ వర్క్స్ ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు ఇలాంటిది చేసుకున్నారు అంటే అటు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మనకి ఏ శారీ చూసినా బ్లౌజ్కి ఖచ్చితంగా వర్క్ చేసుకుంటున్నారు. శారీకి ఎంత రేట్ అయితే పెట్టారో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా, బ్లౌజ్ వర్క్కి కూడా అంతే రేట్ పెడుతున్నారు. సో మీరు దీన్ని సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. అవుట్డేటెడ్గా ఉండకుండా అప్డేటెడ్గా ఉండొచ్చు అనమాట. చూసారు కదా, నేను ఇప్పుడు లాస్ట్ దానిలో ఉన్నాను, ఎల్ దగ్గర ఉన్నాను. అండ్ ఈ -SS దగ్గర ఉంది కదా, S.S దగ్గర ఇప్పుడు మన నాబ్ అనేది, దాన్ని మనం నెక్స్ట్ దానిలో నేను మీకు ముందుకు జరిపి చూపిస్తాను. అంటే ఐ మీన్ 0 దగ్గర పెట్టి స్టిచ్ చేసాము అంటే కుట్టు దగ్గరికి వస్తుంది. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇక్కడ 1 దగ్గర పెట్టాను. సో ఈ స్టిచ్ అనేది చాలా దగ్గరికి వస్తుంది. మీరే ట్రై చేసి చూడండి ఒకసారి. మీరు ఒకవేళ మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి మిషన్ ఉంది అంటే ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. మనం ఇది ఓన్లీ బ్లౌజెస్కి కాదు, సింపుల్ కాటన్ డ్రెస్సెస్కి నెక్ లైన్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఓన్ క్రియేటివిటీ అండి, మన క్రియేటివిటీని పీక్స్కి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కొంచెం 1.5 దగ్గర పెట్టాను అంటే కొంచెం దూరం వస్తుంది. అదే 0 to 1 మధ్యలో పెట్టానంటే ఇంకా దగ్గరికి వస్తుంది స్టిచ్చింగ్ అనేది. సో ఇది మొత్తం క్లియర్గా ఈ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు ప్రతి స్టిచ్ ఫంక్షన్ నేను మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను. సో వెయిట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి. నేను ఇది 3వ చెప్పడము. సో కమెంట్ బాక్స్లో నన్ను అడగండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఈ ట్విన్ నీడిల్తో అయితే మనకి రెండు దారాలు పెట్టాం కదా, 2 దారాలని సేమ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మల్టీ కలర్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 దారాలు పెట్టడం వల్ల కలర్ఫుల్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. సో మీరు సింగిల్ కలర్ థ్రెడ్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు. కింద బాబిన్లో మనం కాటన్ థ్రెడ్, నార్మల్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. పైన సిల్క్ థ్రెడ్ యూజ్ చేసామని కింద కూడా అదే థ్రెడ్ యూజ్ చేయాలని మాత్రం ఏమీ లేదు. బాబిన్లో మాత్రం ఖచ్చితంగా కాటన్ థ్రెడ్డే యూజ్ చేయాలి, ఎందుకంటే ఊరికే తెగిపోతుంది కాబట్టి. పైన నార్మల్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, సిల్క్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో అది మీరు డిజైన్ చేయాలి అనుకునే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో మీరు డిసైడ్ చేసుకోండి ఎలాంటి స్టిచ్ చేయాలనుకుంటున్నారో అలాంటి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. సిల్క్ థ్రెడ్ లేదంటే నార్మల్ థ్రెడ్ అండ్ డబల్ కలర్స్, సింగిల్ కలర్స్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో నేను మీకు ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.